ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఇప్పుడు చూసారు కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి ఇంకా దీంతో పాటు మంచి రైతా కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా, అది కూడా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. చూసారు కదా మనకి ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. మీరు సర్వ్ చేసుకునేటప్పుడు పిల్లలకు పెట్టేటప్పుడైనా కాస్త ఒక టేబుల్ స్పూన్ పైన నెయ్యి వేసుకుని సర్వ్ చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు చూడండి మనకి పన్నీర్ కూడా అలాగే ఉన్నాయన్నమాట, ఎంతో స్టిఫ్గా ఉన్నాయి. పన్నీర్ కూడా మనకి ఎక్కడ మిక్స్ అయిపోవడం కానీ మెల్ట్ అయిపోవడం కానీ లేదు, ఎందుకంటే మనం పన్నీర్ వేసాక అసలు కలపలేదన్నమాట. చక్కగా అలా నీళ్ళు పోసి మనం జస్ట్ రైస్ కుక్కర్లో పెట్టేసాం. ఇప్పుడు రైతా కోసం ఏం చేయాలంటే ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నానండి నేను. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇంట్లో పెరుగు తోడు పెట్టడం అసలు పెళ్ళైన దగ్గర నుంచి కూడా నాకు అసలు అలవాటు లేదండి, నాకు తెలియదు అనమాట. నిజంగా చెప్పాలంటే అన్నీ చేస్తాను కానీ పెరుగు మాత్రం నాకు తోడు పెట్టడం సరిగ్గా రాదండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక